స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ వరకు వాసవి క్లబ్ డిపిఓగా పనిచేస్తున్నటువంటి మురిశెట్టి సంతోష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సమాజ సేవ నుండి రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది, రాజకీయ అరంగేట్రం చేయడానికి గల కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. అన్న చెప్పండి, మీ చిన్ననాడు ఆర్ఎస్ఎస్ నుండి సమాజ సేవ చేయడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులనే కాదు, అప్పట్లో కూడా నేనున్నటువంటి ప్రాంతం కానివ్వండి, నేను తిరిగినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, నా స్కూల్ డేస్ నుంచి కూడా నేను 7వ తరగతిలోనే స్వయం సేవక్గా ప్రథమ విమర్శ దేవరకొండలో ఉన్నటువంటి కొండమల్లెపల్లి విలేజ్లో ప్రథమ విమర్శ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ స్కూల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ద్వారా నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక మంచి సీనియర్ లీడర్గా కొనసాగుతున్న జరుగుతుంది. అయితే ఒక విషయం చెప్పండి, మీరు సమాజ సేవ మీ లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందరికో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న మీరు, అంత ఉదార స్వభావం ఉన్నటువంటి మీరు రాజకీయంలోకి రావడానికి గల కారణం ఏంటి? అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో, మనకు ఒక అవకాశం కావాలి సర్వీస్ చేయడానికి అంటే ఒక ఇండివిజువల్గా చేయాలంటే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఒక నాయకునిగా ఉంటే ఎంతోమంది ప్రజల్ని డైలీ మనం కలవడం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి మనకు తెలుస్తుంటాయి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనే భావనతోటి మనం ఈరోజు ఒక పార్టీని ఎంచుకోవడం జరిగింది. అందుకనే మనము ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళన్న ఆలోచన దృఢంగా చేసుకోవడం జరిగింది అనమాట. సమాజ సేవ చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న పని. ఈ డబ్బు మీకు ఎలా, దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా జరుగుతుందని? అంటే డబ్బు అనేది కాదు, ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వ్యక్తిత్వ ధోరణి బట్టి కూడా ఎంతో మంది ఈరోజు మనకు ముందుకు రావడం జరుగుతుంది. చాలా స్నేహితులు కానివ్వండి, లేదు అంటే నేను సంపాదించుకునే సంపాదనలో కొంచెం అమౌంట్ సర్వీస్కి సంబంధించి మనం వెచ్చించడం జరుగుతుంది అనమాట. సో అంతేగాని మనం అంటే డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కటి కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే అలాంటివి మనకు కుదరని పని. అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి పుస్తకాలు కావాలంటే వాళ్ళకి కొనలేని స్టేజ్లో ఉన్నారంటే మనం పుస్తకాలు ఇప్పించే స్థానంలో ఉన్నాం ఈరోజు. అదేవిధంగా కొన్ని స్కూల్ ఫీజులు కట్టాలంటే మనకు డబ్బనే కాకుండా స్కూల్ ఒక ప్రిన్సిపాల్ యాజమాన్యంతో మనం మాట్లాడి ఫీజుని తగ్గించే ఏర్పాటు చేయడం కానివ్వండి, కొన్ని హాస్పిటల్లో ఉన్న పేషెంట్ గురించి కానివ్వండి ఏదైనా డిస్కౌంట్ రూపంలో మనం ఒక యాజమాన్యంతో మాట్లాడి డిస్కౌంట్ రూపంలో కానివ్వండి, ఇంకా ఎలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక మనం వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్య అంటే వాళ్ళకి కావాల్సినది అయితే కావాలనుకుంటున్నారో దాని మీద మనం ఫైట్ చేసి లేదా మాట్లాడి ఏదో ఒక విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ డబ్బే పంచిపెట్టడము, డబ్బు వల్లనే ప్రథమంగా కాకుండా ఇలాంటివి మనం కొన్ని విషయాలను మనం తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అయితే ఇన్ని పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రత్యేకించి బీజేపీ పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ అనేది మనకు ఉన్నటువంటిది ఏంటంటే సమస్యలనే కాకుండా దేశం అనేది ఒక మనది అని ఒక అంకిత భావమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కార్యకర్తకి గౌరవం పెరగడం కానివ్వండి, నాయకులకు గౌరవాన్ని తీసుకురావడం కానివ్వండి, దేశంలో ఒక మహిళ వెళ్తున్నది అంటే ఈరోజు అక్కడ ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ప్రత్యేకించి ఈరోజు ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఫైట్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే ముందు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఈరోజు ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి, భారతీయ జనతా పార్టీలో నాయకులే ఉంటారు. లేదు అంటే ఒక మహిళ మీద దాడి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులే ముందెళ్ళి వాళ్ళ సమస్య మీద ఫైట్ చేయడానికి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది తప్ప దాని తర్వాతనే వేరే పార్టీలు వచ్చి మేము చేసినామని చూపించుకోవడం తప్ప ఈరోజు అలాంటి సమస్యలనైనా ఈరోజు మన కాశ్మీర్లో చూసినాం, పహల్గామ్ దాడిలో చూసినాము. ఆ దాడిని ఎవ్వరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు ప్రశాంతంగా అందరూ కూడా దేశంలో చాలా మంది నిద్రపోవడం జరుగుతుంది అనమాట. ఈరోజు 2000 రూపీస్ నోట్స్ని బ్యాన్ చేయడం వల్ల పాకిస్తానులకు ఈరోజు వాళ్ళకు బాంబులు కానివ్వండి, గన్స్ కానివ్వండి అలాంటివి ఎవరు కూడా ఉత్పత్తి చేయలేక వాళ్ళు దాన్ని కొనలేక ఎంతో మంది ఇబ్బందులు పడి ఈరోజు భారతదేశం మీద ఫైట్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే దేశం అనేది మనది అని ఒక జీల్ని, ఒక కార్యకర్తని, ఒక నాయకుడిని, ఒక భావనని, సిద్ధాంతాన్ని కలిగించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. సో అందుకని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
బీజేపీ పార్టీ అంటే ప్రధానంగా చాలా వరకు మతతత్వ పార్టీ అని అంటుంటారు. మతాలను విద్వేషించి రెచ్చగొట్టేటువంటి పార్టీ అని మిగిలిన పార్టీ వాళ్ళందరూ అంటారు. దీనికి సమాధానం ఏంటి? ఈ రోజు ఉన్నటువంటి నాయకులలో ఎవరు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే, ఈటల రాజేంద్ర కానీ పెద్ద నాయకులు ఎవరున్నా సరే, ఏ రోజు కానీ, ఈవెన్ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కూడా వక్ఫ్ భూమి కూడా ఈ రోజు ముస్లింలను కూర్చోబెట్టి ఈ రోజు వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి చూస్తున్నటువంటి ప్రధానమంత్రి. మరి ఆయన కూడా ఏ రోజు కూడా హిందుత్వం మీద ప్రత్యేకించి మాట్లాడలేదు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు ఈ రోజు. సో అలాంటిది ఏంటంటే హిందువుల జోలికి వస్తే మాత్రం మేము ఊకునేది లేదన్నారు తప్ప ఏ రోజు కూడా హిందువులు ముస్లిం కొట్టుకోవాలి, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కొట్టుకోవాలనే భావన ఎక్కడూ లేదు. ఈ రోజు నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. సో అలాంటి భావన ఎవరికి కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులు ఎక్కడ కూడా మీకు హిందుత్వం గురించి మీరు వేరే అనే విధానాన్ని సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా తీసుకురాలేదు. అది ఒక కొన్ని నాయకులు టిఆర్ఎస్ కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ పార్టీలన్నీ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీని అడగదొక్కాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా గెలవద్దనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టుకొని ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లో మభ్యపెట్టడానికని ఈరోజు చేస్తున్నటువంటి కొన్ని అవినీతి పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ పార్టీ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఒక విషయం చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకుంటుంది. కేసీఆర్ పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన బాగుందంటే మీ సమాధానం? రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థ చాలా చండాలంగానే వెలగబెట్టారు. చెప్తాను వినండి. ఒక ఆయన వచ్చిండు, కేసీఆర్ గారు వచ్చారు, తెలంగాణ తీసుకొచ్చారు, ఫైన్, అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా సంతోషపెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని కోట్లు అన్ని లక్షలు అనేది బాగా దానదత్తం చేసినట్టుగా గవర్నమెంట్ సొమ్ముని ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి ధనాన్ని తీసుకుపోయి అందరూ ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి నాయకుల చేతిలో పెట్టి మొత్తం టైంపాస్ చేయడం జరిగింది. అదేవిధంగా అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు చేసినటువంటి పనిని మేము కంటిన్యూ చేస్తామన్న ఒక ధోరణితోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఏ సమస్య ఉన్నా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ల డబ్బులు ఇవ్వట్లేదు. ఈరోజు మహిళలకు ఉచితంగా స్కూటీ ఇప్పిస్తున్నారు, స్కూటీ లేదు. వాళ్ళు రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే ముందు వాళ్ళు ఒక 6 నుంచి 7 స్కీములు పెట్టడం జరిగింది. 6 నుంచి 7 స్కీములు కూడా ఈ రోజు ఒక్కటి కూడా స్కీమ్ అనేది లేదు. వైట్ రేషన్ కార్డు అని చెప్పారు, అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు, ఇంటింటికి తిరిగి ఇచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలంతా కూడా గమనించాల్సింది ఏంటంటే వైట్ రేషన్ కార్డు అని చెప్పి ఫిలప్ చేసి వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటిది ఏందని చూసి అక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2004లో బండి లేదు, స్కూటర్ లేదు, లేదు అంటే కార్ లేదు అని 2005లో ఎగ్జాంపుల్గా వాళ్ళకు కారు బండో లేదో కొనుక్కున్నారనుకోండి, వీళ్ళు చేసుకునే స్క్రూటనీలో వీళ్ళకి ముందు కారు ఉందనే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ రేషన్ కార్డు పాతది ఉన్నది కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళ స్తోమత ఏంటి, వాళ్ళు అప్పులలో ఉన్నారా, లేకపోతే ఈఎంఐలు కడుతున్నారా, లేదంటే వాళ్ళు చదువుకునేది ఏంటిది, నిజంగా ఎలిజిబుల్ ఉన్నారా లేదన్నా చూసుకోవాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బిఫోర్ తెలంగాణ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరికి పడితే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. వైట్ రేషన్ కార్డు అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఈవెన్ అంటే 2 వీలర్ కూడా లేని పరిస్థితి ఉండి, సైకిల్ ఉండి, సొంత ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ. కానీ ఈరోజు ఇంటికి కారు ఉంటుంది, ఇంటికి స్కూటర్ ఉంటుంది, ఇంటికి ఓన్ హౌస్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ ప్రేయర్ ఉన్నారు, లేదు అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉంది. నేనేమంటున్నానంటే దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే వైట్ రేషన్ కార్డు అనేది ఏంటంటే ఎలిజిబుల్ పర్సన్స్ కి, నీడీ ఉన్న వాళ్ళకు, నిరుపేదలకు మాత్రం ఈరోజు ఇచ్చుంటే ప్రభుత్వంలో కూడా ఈరోజు మిగులు బడ్జెట్ చాలా ఉంటది ఈ రేషన్ కార్డు ద్వారా కూడా. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసినదంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక రకంగా, ఇద్దరు ఒక రకంగా ప్రభుత్వం ధనాన్ని మాత్రము చాలా నీరగారుస్తున్నారు చెప్పాలంటే వాస్తవానికి. సో ఇప్పుడు ప్రజలు ఆలోచించేది కూడా ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటిది బీజేపీ పార్టీ ఈరోజు స్టేట్ లో కూడా, రాష్ట్రంలో కూడా వస్తే మనకి ఎలాంటి వెసులుబాటైనా జరుగుతుంది, ఎలాంటి స్కీములైనా కామన్ మ్యాన్ కి ప్రజల్లోకి ఈజీగా చేరుతుందని ఒక భావనని వాళ్ళు ఈరోజు ప్రజలు ఆలోచించడం జరుగుతుంది. ఒక విషయం చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 10 లక్షల పై చిలుకు వచ్చినటువంటి నాయకులు, మహిళా నాయకులు ఎంతో మంది అంటున్నారు, మీరేమి ఇలా అంటున్నారు, ఏది వాస్తవం ఏది అవాస్తవం? నేను చెప్తే వాస్తవం అవాస్తవం కదండి, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెట్టినా కూడా లక్షలలో వస్తారు, ఈయనకు 10 లక్షలు వస్తాయి, నాకు 50 లక్షల మంది వస్తారు. ఎందుకంటే ఈరోజు ఒక కార్యకర్త అన్ని పనులు వదిలేసుకొని, ఏ పనున్నా ఏ ఉన్నా లేకున్నా అన్ని వదిలేసుకొని
రూపాయి ఆశించకుండా వచ్చే పార్టీ ఏదంటే బీజేపీ మాత్రమే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు సభలు పెట్టాలంటే అక్కడ టెంట్ హౌస్ని బెదిరియాలి, కుర్చీలు వేయాలంటే బెదిరియాలి, మైక్ సెట్టోని బెదిరియాలి, మొత్తం ఎట్లా అంటే సెటిల్మెంట్ దందా, వాడిని బెదిరియాలి, వీడిని బెదిరియాలి, వాటర్లు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏది కావాలన్నా వాళ్ళు సభలు పెట్టాలంటే బెదిరియాలి, అక్కడ వేయించుకోవాలి. అంటే మీ సభలకు బెదిరియరా మీరు? మేము బెదిరియమండి, మేము బెదిరించే ఆలోచన లేదు. కార్యకర్తలే డబ్బులు పెట్టుకొని, లేదు అంటే కార్యకర్తలే అందులో బిజినెస్ చేసే వాళ్ళు ఆ కార్యకర్తలు తీసుకొచ్చి అన్న మేమున్నాం అంటూ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసేటటువంటి ఉంటుంది. ఇంకోటి కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టనివ్వరు. నీకెందుకు అంటారు, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నీకు అవసరమా, మేమందరూ ఉన్నాం కదా అని ఒక మనోధైర్యాన్ని ఇచ్చేది ఎవరంటే సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మీ దాంట్లో సీనియర్ నాయకులు అలా అంటున్నప్పుడు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అనరా? అన్నారు. ఎందుకంటారు, వాళ్ళ అవసరం ఏముంది? ఇప్పుడు మంచి పార్టీలు అయితే ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తుందండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు, ఒక డైలాగ్ వేసిరు, ఈరోజు పేపర్లో ఇచ్చిరు, రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన విధానాన్ని నచ్చి నరేంద్ర మోడీ గారు ఈరోజు దాన్ని ప్రవేశపెట్టిరని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హాస్యాస్పదంగా ఉంది. నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా 4 సార్లు చేయడం జరిగింది. మరి ఈరోజు దేశ ప్రధాని మూడోసారి గెలవబోతున్నారు. మరి ఈరోజు ప్రధానమంత్రిగా ఆయన తప్ప చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ప్రపంచ దేశాలు ఆయనతోటి ఎంతో మమేకమయ్యి, ఎంతో మంది నాయకులు ఒక గొప్ప వ్యక్తి అని ఒక పేరుని సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే ఈరోజు మన ప్రధానమంత్రి గారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు రాహుల్ గాంధీతో పోల్చడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అయితే ఒక విషయం చెప్పండి, ఎప్పుడైనా కూడా చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు జరిగినా, లేకుంటే హిందువులపై దాడి జరిగినా రోడ్ల మీదకి బీజేపీ పార్టీ మాత్రమే వచ్చి అక్కడ రాస్తారోకాలు, దిష్టి బొమ్మ దహనాలు చేస్తుంటారు. మిగిలిన పార్టీలు ఎందుకు రావంటారు? వాళ్ళ సిద్ధాంతాలు అవే. ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఉన్నది, ఒక మహిళ మీద దాడి జరిగింది, మేము కూడా వెళ్ళలేదనుకోండి, మేము కూడా ఫైట్ చేయలేదనుకోండి, లీగల్గా మాకు కావాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఒక భావనతోటి మేము కూడా చేయకపోతే అరాచకాలు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మేము వెళ్ళాలి, ఫైట్ చేయాలి, దాని మీద పరిష్కరించాలి. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు, లీగల్గా ఎంతవరకు వెళ్ళాలో వెళ్ళి, మేము అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇంకా కోర్టుకి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళి దాని మీద ఉన్నటువంటిది మేము వాళ్ళ కుటుంబానికి కూడా సంఘీభావం, లేదంటే ధన రూపేణ కానివ్వండి, మనోధైర్యంగా కానీ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ప్రజలకు మమేకమై ఎప్పుడు కూడా వాళ్ళకు ముందు ఉంటుంది. మీరు గతంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడు కూడా ప్రజల గురించి కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి, దళితుల గురించి మాట్లాడదు అని చెప్పేసి పలు సందర్భాల్లో కేసీఆర్ కూడా అంటున్నాడు. అంటే వాస్తవానికి ఈ ఆర్ఎస్ఎస్ అని అంటే ప్రత్యేకించి బొట్టు పెట్టుకుని, తర్వాత వైశ్యులు కానివ్వండి, మిగిలిన హిందువులు కానివ్వండి, వీళ్ళు మాత్రమే ఉంటారా? ఆర్ఎస్ఎస్ అనేదంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దేశంని చాటి చెప్పడానికి, దేశ గొప్పతనాన్ని మమేకమై ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి హక్కులతోటి, భావనతోటి ఉండాలని ఒక సిద్ధాంతాన్ని, ఇదేదో చాలా మంది అంటుంటారు ఏదో కరాటీ నేర్పిస్తారు, లేదంటే దేశద్రోహుల్ని కొట్టడానికి ఏదో సంఘం ఏర్పడ్డారు అంటారు. కేసీఆర్ గారికి తెలియదండి. కేసీఆర్ గారిని ఒక 10 రోజులు ఆర్ఎస్ఎస్ శాఖకు రమ్మని చెప్పండి, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు ఏంటి, అక్కడ శాఖ అంటే అసలు ఏంటి, మనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయండి. శాఖ వల్ల నలుగురు పరిచయం అవుతారు, మనకు దేశభక్తిని పెంపొందించుకోవచ్చు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఒక భావన అనేది ఒక స్వయం సేవగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువ తెలుస్తుంది. ఈరోజు చూస్తుంటే మనం చాలా మందిని నేను కూడా కలవడం జరుగుతుంది. ఇంటికి ఒక బీజేపీ నాయకుడు ఉంటున్నారు, వాళ్ళు కూడా ఎప్పుడో లాంగ్ బ్యాగ్ అగో ఎప్పుడో కూడా పాతల్లో శాఖకు వెళ్ళినామని గౌరవంగా చెప్పుకుంటారు. మరి అలా అనుకుంటే మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శాఖకు వెళ్ళిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మంచి భావన లేదు, సిద్ధాంతం లేదంటే మరి ఈరోజు దేశం ఇలా ఉండకపోయేది కదా. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి ఎందుకు అయ్యేటోడు? వాళ్ళు రాహుల్ గాంధీ అయ్యేటోడు, మరి అది లేకపోతే కేసీఆర్ అయ్యేటోడు. కేసీఆర్ గారు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక 10 రోజులు శాఖకు వస్తే ఆయనకు కూడా అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది, అసలు దాంట్లో ఉన్నటువంటి విధానాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, అందులో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలు తెలుసుకోగలుగుతారు. అప్పుడు తెలుసుకుంటే మాత్రం కామెంట్ చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచినాక ఏమన్నారు, నేను కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తిని అన్నాడు. అంటే ఆ స్వయం సేవక్ అనే ఒక గొప్పతనాన్ని ఆయన కాంగ్రెస్ లో ఉండి కూడా ఎంత పద్ధతి గలటువంటి స్వయం సేవక్ అనేది చెప్పుకోగలిగినంటే, అంటే ఇది పార్టీలకు మతాలకు సంబంధించింది కాకపోయినా కూడా మన హిందుత్వం అనేది ఎంత గొప్పదనేది, ఎదుటి వాళ్ళని ఎంతవరకు గౌరవించాలని ఒక విధానాన్ని చాటి చెప్తుంది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ
6 గ్యారెంటీలు అమలు చేశాము. రైతులకు 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. సన్న బియ్యం వేసినటువంటి సన్న వడ్లు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చాము. మహిళలకి ఫ్రీ బస్ పెట్టాము అని వాళ్ళు ఏ సభలో చెప్తున్నారు. దీన్ని సక్సెస్ అనుకోవచ్చు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చిందంటే, ఆర్టీసీ కార్మికులారా మీరు ధర్నాకు దిగకండి దయచేసి నిన్న మేడే సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే భయం అనేది లోపల జొరబడ్డది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి. కారణం ఏంటంటే, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, ఓకే ఫైన్. మహిళలు ఇక్కడ నేను కించపరచట్లేను. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగపడ్డది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? మీరు ఆ 30 కోట్ల 3 కోట్లు ఏదో అన్నారు ఇందాక, 30 కోట్లు అన్నారు. ఆ 30 కోట్లు అనేది ఎవరికి వెళ్ళింది అనేది చూపించాలి. నేను కూడా ఇస్తాను. నేను కూడా 2 కోట్లు ఖర్చు పెట్టినా, 3 కోట్లు ఖర్చు పెట్టినా, 10 కోట్లు ఖర్చు నేను కూడా చెప్తా. దాన్ని ప్రజలు నమ్మేటట్లేరు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ లేదు, బయట మార్కెట్ లేదు, డబ్బులు లేవు. ఎవరు కూడా 100 రూపాయలు పెట్టడానికి పరిస్థితి బాగాలేదు. మార్కెట్ మొత్తం జీరో అయింది. మొత్తం ఖరాబ్ చేసి పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా సమస్యలను పరిష్కరించకుండా ఇంట్లో కూర్చొని అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ధరణి, ఇప్పుడు భూభారత్ ఎట్లా ఉంటుంది అంటారు? చెప్పిన కదా, వాళ్ళంతా ఇద్దరు ఒకటే. టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే. కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నాడో అదే ఈయన రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్నారు. ఆయన ధరణి అన్నాడు, ఈయన భూభారత్ అన్నాడు. పేరు మార్చుకున్నారు అంతే. ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి? ఆయన పోతూ ఒక మాట అనిపోయాడు. టీచర్లది వాళ్ళ యొక్క వాళ్ళ ఆస్తిపాస్తులు చెప్పాలని ఎమ్మట 2 గంటల్లో జీవో క్యాన్సిల్ చేసి పడేసారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి, ఎక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడ ఏం చేస్తే మనకు ప్రభుత్వానికి లాభపడుతున్న ఒక ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంది. ప్రజలకు ఉపయోగపడే విధానాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలా చేసిందని అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా చేసిందని అంటున్నారు మీ మాటల్లో. బీజేపీ పార్టీ అంత మంచిది అయితే ఎందుకు ఇక్కడ అధికారాన్ని చేర్చుకోలేకపోయింది? అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, హిందూ సెక్యులర్స్, మీరు ఇందాక అన్నారు బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీ అన్నారు కదా. ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం చేతులు కలిపి డబ్బులను విచ్చలవిడిగా ఆశ చూపించి ప్రజలకు వాళ్ళను మభ్యపెట్టి చూసాం మనం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మందిని కొట్టడము, బెదిరియడము, డబల్ బెడ్రూమ్లు రావనడము, లేదంటే పెన్షన్ రాదు అని బెదిరియడము, ఇలాంటివి మనం చూసినాం కదా. మనం దుబ్బాకలో ఎన్ని ఘోరాలు చూసినాం మనం, రఘునందన్ గారి కాన్స్టిట్యూషన్స్లో. అలాంటి బెదిరింపులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ల వరకు చూడండి. ఇప్పుడు మళ్ళీ అలాంటివి కూడా జరిగే అవకాశం కాంగ్రెస్లో డబల్ ఉంటాయండి, 3-4 ఉంటాయి. వాళ్ళు సైలెంట్గా చేసారు, వీళ్ళు ఎక్స్పోజ్గా చేస్తారు, అంతే తేడా. ఇద్దరే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు పాలిస్తున్నది కాంగ్రెస్ పాలన, మరో 5 సంవత్సరాలు కూడా మేమే పాలనలోకి వస్తాము అని చెప్పేసి గంటాపదంగా బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. దీనికి ఏమంటారు మీరు సంబంధం? ఈ రోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆయన 5 సంవత్సరాలు అవసరం లేదు, ఇంకొక 6 నెలలు, ఇంకో 3 నెలలు లేదంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కైవసం చేసుకుంటారు. మనం చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నాయి. మరి అలాంటప్పుడు అది ఎవరుండగా, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నప్పుడుగా ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుందంటే మీరు ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎవరైనా అంటారు ఈరోజు నేనే గెలుస్తానని చెప్పుకోగలుగుతారేమో, కానీ ఈరోజు ఇప్పటికి ఎలక్షన్ పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా గెలవబోతుంది. అయితే ఒక విషయము, 2006 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు, అప్పటికి మీది చిన్న వయసే ఉంటుంది, అప్పటికి అంత బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా మీరు అది లెక్క చేయకుండా అక్కడికి పోయి సేవ చేసిన దగ్గర కారణం ఏంది? మీ ధైర్యం ఏంటి? ఆ రోజు గురువారము సాయిబాబా టెంపుల్ ఫ్లోటింగ్ ఉంటుంది బాగా. నేను చిన్న పని ఉండి అని చెప్పేసి దిల్సుఖ్ నగర్ వెళ్ళాను. నేను కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి నియర్ ప్రైవేట్ హాస్పిటల్లో. నేను బైక్ పార్క్ అనేది సాయిబాబా టెంపుల్ ముందే పార్క్ చేసి కొంచెం మూవ్ అవ్వడం జరిగింది. కొంచెం మూవ్ అయిన తరుణంలోనే ఇమ్మీడియట్లీ బ్లాస్ట్ జరిగింది. ఇమ్మీడియట్లీ నేను చేసేటువంటి హాస్పిటల్లోకి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ పేషెంట్స్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం, ఇమ్మీడియట్లీ నెట్వర్క్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ గ్యాప్లో మేము ఆల్రెడీ పేషెంట్ షిఫ్ట్ చేసాము. అందులో కూడా మనం చాలామంది 31 మంది ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ఒక 7 మంది మలక్పేటలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ
పెద్ద పెద్ద నాయకులు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే వాళ్ళ చేతి నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది నేను. అప్పుడు చాలా మంది చిరంజీవి గారు కానివ్వండి, రాజశేఖర్ గారు, జీవిత గారు, వీళ్ళు చాలా వరకు కలెక్టర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, చాలా మందికి కూడా నేనే అక్కడికి పేషెంట్లను చూపించడము, వాళ్ళకి జరిగినటువంటి డైలీ అప్డేట్స్ ఇవ్వడం కూడా నేనే ముందుండి చూసుకోవడం జరిగింది. ఆ రోజు నేను చేసినటువంటి హాస్పిటల్ కూడా మేనేజ్మెంట్ కూడా కంప్లీట్గా నాకే హ్యాండ్ ఓవర్ ఇవ్వడము, సపోర్ట్ చేయడం జరిగింది. అయితే మీ మొరిశెట్టి వంశంలో చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ మీరు భిన్నంగా రాజకీయంలో కూడా వస్తున్నారు. ఏంది మీకు స్ఫూర్తి ఎవరు? దీనికి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఈరోజు ధనం లేకున్నా మంచి చేయాలన్న తపన మా నాన్నగారు నేర్పించారు. ఆయన స్ఫూర్తితోటి మా అన్నగారు, ఆయనతోటి నేను ఈరోజు ఎదుటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నంటే వాళ్ళ సమస్య మనం తీర్చలేకున్నా కొంచెమన్నా సపోర్ట్ చేసి మనలో ఉన్నంత భాగాన్ని వాళ్ళకు ఏదైనా సపోర్ట్ చేయగలిగితే, ధైర్య రూపాయన కానీ, ధన రూపాయన కానీ, లేదంటే వేరే ఏదన్నా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ విధంగానన్నా మనము వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు ఒక సంతోషంని మన సంతోషంగా భావించే అలవాటు అనేది మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఈరోజు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, మీరు అసలు ఎట్లా చేస్తున్నారు, అసలు మీకు టైం ఎట్లుంటుంది ఒక భావన నన్ను వాళ్ళు క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది. అంటే మనం దాన్ని టైం కేటాయించుకొని ఈ టైంకి ఇది చేసుకుంటే అనేది ఒక చాలా మంచిది అనమాట. సంతోష్ కుమార్ గారు, ఒక మాట చెప్పండి. మీరు ఆ, రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాసేవకు అంకితం కావాలనుకుంటున్నాం. ఇదంతా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దీంతో ఇది ఒక ఎత్తు అయితే, మీకు వివిధ రకాలుగా ఎక్కడెక్కడ నుంచి ఏరియాల నుంచి చాలామంది యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు వచ్చి మీకు శాల్వాలతోటి, బొకేలతోటి సత్కరిస్తుంటారు. అది అంతా వాళ్ళ మనసు గెలుచుకోవడానికి గల కారణం ఏంది? మనసు గెలుచుకోవడానికి మీరు ఏం చేశారు? మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తిని కలిగించడము, ఒక మంచి భావన. అంటే చిన్న వయసైనా కూడా తన ధోరణి ఎవరితో కూడా బేసిక్గా నన్ను ఏమంటారంటే ఇక్కడ మన సోదరులు మ్యాక్సిమం కూడా కాంట్రవర్సీ క్యాండిడేట్ అయితే కాదు. తన పని ఏదో తను చేసుకుంటే పోయిన భావనను నేను కలిగించడము. నా వ్యక్తిత్వ ధోరణి కూడా ఏంటంటే ఎవరిని నేను పెద్దగా డిస్టర్బ్ చేయను, నా పని నేను చేసుకొని పోతా. ఆ పని కూడా ఏంటంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటా కాబట్టి ఈరోజు నన్ను వాళ్ళందరూ కూడా సత్కరించడం కానివ్వండి, లేదంటే అప్రిషియేట్ చేయడం కానివ్వండి, చాలామంది కూడా నన్ను చాలా బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రధానంగా మీరు ఒక విషయం చెప్పాల్సినది ఏంటంటే, మీరుండేదేమో మన్సూరాబాద్ డివిజన్. అందరికీ సుపరిచితుడైనటువంటి, దేశ విదేశాల్లో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చికోటి ప్రవీణ్ గారికి మీకు ఆ స్నేహబంధం ఎలా కుదిరింది? ఏంటి ఆ యొక్క మతలబ్ ఏంటి అని? ఒకసారి దిల్షునార్లో చికోటి ప్రవీణ్ అన్నను గెస్ట్గా వెళ్ళడం జరిగింది. పిలిచినాక చికోటి ప్రవీణ్ అన్న గురించి నాకు తెలియదు బేసిక్గా. అప్పుడు నేను కూడా గెస్ట్గా వెళ్ళడం జరిగింది వినాయక చవితికి. అక్కడ నన్ను చూసి నేను అన్నను పరిచయం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలు నన్ను అన్నకు ఇంట్రడ్యూస్ చేయడము, దాని ద్వారా ఇద్దరు పరిచయము. దాని తర్వాత రీసెంట్గా భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెడుతున్న సందర్భంలో నేను అన్నకు విష్ చేయడము, స్వాగతం పలకడము, అప్పటి నుంచి కూడా అన్న తమ్ముడు అనే బాండింగ్ మా ఇద్దరి మధ్యలో చాలా విధంగా టూ మచ్గా మా ఇద్దరి మధ్యలో బంధం అనేది ఏర్పడింది. చాలామంది దాన్ని వేరే విధంగా అనుకున్నా కూడా మా ఇద్దరి మధ్యలో ఉన్నది అన్న తమ్ముడు అనుబంధము. వాస్తవానికి అన్నతోటి ఒక రోజు తిరిగితే ఆయన ఏంటి, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన భావన ఏంటి అనేది చాలా మందికి తెలుస్తుంది. ఎంతమంది వ్యతిరేకించినా ఈ రోజు చూస్తున్నాం మనం చాలా మంది. ఎక్కడ కూడా మొన్న రీసెంట్గా మనకు మలక్పేటలో బతుకమ్మలను అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులు కాలుతో తన్నడము, సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్నడము, లేదంటే పగలగొట్టడము, లేదంటే కోదాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, లేదంటే హెచ్సిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరంటే చికోటి ప్రవీణ్. ముఖ్యంగా ఏంటంటే హిందుత్వాన్ని కాపాడుకోవాలి, మన సాంప్రదాయాల్ని మనం పద్ధతులను పాటించాలి, మనం వాటిని వ్యతిరేకించకూడదు అనే ఒక భావనను చాలామంది, వాస్తవం చెప్పాలంటే ఆయనకు కూడా చాలామంది ముస్లిమ్స్ ఫ్యాన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వాళ్ళని ఏం వ్యతిరేకించట్లేడు. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు ఒక భావన చికోటి ప్రవీణ్ దగ్గర ఉంటుంది. ఆయన చాలా నైస్ పర్సన్, ఆయన చాలా మంచి వ్యక్తి కూడా. అందుకనే నాకు నచ్చిన వ్యక్తి కాబట్టి నేను ఆయనతోటి ఎక్కువ అట్రాక్షన్గా ఉంటాను అన్నమాట. అయితే ఉన్నత పొజిషన్లో ఉన్నటువంటి కొంతమందికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారి పేరు మీద బినామీలుగా కూడా ఉంటారు. మీరేమైనా చికోటి ప్రవీణ్ గారికి? చికోటి ప్రవీణ్ పెద్ద బినామీ, అన్న తమ్ముడు అనే బినామీ నేను, అంతే తప్ప వేరే ఎటువంటి కూడా లేవు.
ఇంకోటి భారతీయ జనతా పార్టీలో వచ్చినాక కూడా అన్నలో కూడా చాలా రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి హిందుత్వాన్ని ఇంకా ఎక్కువ తను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్స్ కానివ్వండి, లేదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా చికోటి ప్రవీణ్ క్యాన్వసింగ్ వెళ్ళడం, అసలు అలా అలాంటి వ్యక్తి అయితే, స్వార్థపూరితమైన వ్యక్తి అయితే ఈరోజు పార్టీకి టైం ఇవ్వడు, లేదంటే నాయకులకు టైం ఇవ్వడు. ఎక్కడ చూసినా చికోటి ప్రవీణ్ ఈరోజు క్యాన్వసింగ్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, పార్టీ ఆఫీస్లో కానీ ఎక్కువ కూడా తను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సంతోష్ గారు, ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం, మీ స్థానికంగా మీరుంటున్నటువంటి మన్సూరాబాద్ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా మీరు నెరవేర్చాలనుకుంటున్నారు? మన్సూరాబాద్ డివిజన్లో మనకున్నటువంటి సమస్యలు 2016ని పోల్చుకుంటే ఈరోజు చాలా వరకు సమస్యలు తీరిపోయాయి. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ ఉండడం జరిగింది. మరి 2016లో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటరు సగం సగం పనులు చేయడం వల్ల చాలామంది ప్రజలకు ఇబ్బంది అయ్యి మన్సూరాబాద్ డివిజన్లో వ్యతిరేకతను తీసుకొచ్చి తను ఓడిపోవడం జరిగింది. ఇమీడియట్లీ మరి ఈరోజు మాకు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆ నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే, అవసరమైతే మంచి కోసం ఎంత దూరం అయినా ఫైట్ చేయడానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి నాయకుడు. మరి ఆ రోజు నుంచి ఈరోజు కొన్ని కాలనీలలో రోడ్లు లేని పరిస్థితులు, డ్రైనేజీలు సరిగ్గా లేని పరిస్థితులు కూడా మరి ఈరోజు నరసింహారెడ్డి గారు చాలా ముందుకు వెళ్ళి, చిన్న పెద్దనే తేడా లేకుండా ముందుకెళ్ళి తన పనులు తను క్లియర్గా చేసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో నర్సిరెడ్డి గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? నర్సన్నను బేసిక్గా మేము ఇప్పటికీ 2 టర్మ్స్ కార్పొరేటర్ చేయడం జరిగింది. మరి అన్నని ఈసారి ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నాం. యువకుడు, చెప్పాలంటే వాస్తవానికి తగ్గఫర్ క్యాండిడేటు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే పట్టుదల గల వ్యక్తి. ఆయన ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మేము ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా కూడా ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఆయన ఢీకొనే అంత మీ బలానికి, మీ ప్రజా బలానికి ఉన్నదంటారా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మనకు మన్సూరాబాద్ డివిజన్ అంటే కాకుండా మనకు ఎలిబినగర్ కాన్స్టిట్యూషన్లో 11 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిస్తే అప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, సుధిరెడ్డి గారు ఒక్కరినే బెదిరించగలిగారు. ఒక్క క్యాండిడేట్, 11 మందిలో ఒక క్యాండిడేట్, ఒక మేడము టీఆర్ఎస్లోకి వెళ్తే మిగతా 10 మంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్పొరేటర్లే ఉన్నారు. మరి ఈ కార్పొరేటర్లో కూడా ధీటైన నాయకుడు అంటే మరి మా నరసింహాన్నే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పనులు చేయగలిగే వ్యక్తి. ఇప్పుడు మనం చూస్తుంటే నిన్న చూస్తున్నాం, ఒక గత 1 year నుంచి సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటిది కూడా మేము చేసిన డెవలప్మెంట్ని వాళ్ళు చేశామని చెప్పి మాకంటే ముందే వచ్చి శిలాపలకలు కానివ్వండి, లేదంటే ఓపెనింగ్లు కానివ్వండి, మేము చేసామని చెప్పేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ఈ పని ఎవరు చేసి పెట్టిరు, మాకు ఏ నాయకుడు చేసిరు, ఎమ్మెల్యే గారా కార్పొరేటర్ గారా అనే ఒక విధానాన్ని వాళ్ళు ఆల్రెడీ ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఎలిబినగర్లో 3 కార్పొరేషన్స్, 3 ఎమ్మెల్యేలు అసెంబ్లీలు అవుతున్నాయి. మరి ఈరోజు మా సామ రంగారెడ్డి గారు ఉన్నారు, మరి కొప్పుల నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఇంకొంతమంది ఆశించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తాడు, మేము చూస్తాం కూడా. ఖచ్చితంగా గెలిపించుకుంటారా? బరాబర్ గెలిపిస్తాం ఈరోజు. మరి నర్సిరెడ్డి గారికి మీకు ఏ విధమైనటువంటి బంధం ఉంది, ఎలా మీరు అక్కడ మెలుగుతారు? 100% అండి. నర్సన్న కూడా ఏంటంటే కార్యకర్తలను ఎవరు కూడా కించపరిచే విధంగా ఉండరు. మీ పనులు మీరు చేసుకుంటేనే చెప్తారు. మీ పనులు వదిలేసుకొని కూడా నా దగ్గర రావాల్సిన అవసరం లేదని కూడా ఒక మాటను మాకు చెప్తూ ఉంటారు రెగ్యులర్గా. చేయాలి రా భయ్, మనం అంతా ఈ చేయాలి, చేస్తేనే మనకు పేరు వస్తుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది అనే ఒక విధానాన్ని ఆయన ఒక మంచి క్రియేటర్, మంచిగా అంటే ఆ పనిని అక్కడికి కంప్లీట్ చేసుకునేటువంటి విధానాన్ని ఈరోజు మన రీసెంట్ కూడా మాకు సామరంగారెడ్డి గారు అర్బన్ అధ్యక్షుడు ఉండే. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి మృదు స్వభావి. అయినా కూడా మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా వనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అర్బన్ అధ్యక్షుడు రావడం జరిగింది. అంతా కూడా నేను చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీలో ఎట్లుంటుందంటే మంచి మంచి సీనియర్ నాయకులు కూడా కార్యకర్తలకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారనమాట. సో అందుకని మేము భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాము. అదేవిధంగా మా స్థానిక నాయకులతోటి ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు వచ్చిన, బండి సంజయ్ గారు వచ్చిన, రీసెంట్గా బండి సంజయ్ గారు వస్తే కూడా నర్సన్న పిలిపించి నన్ను పరిచయం చేసి ఇంట్రడ్యూస్ చేసి
మా సీనియర్ లీడర్ అయినా ఇక్కడ అని చెప్పేసి అట్లా అంటే ఒక కార్యకర్తను ఎంకరేజ్ చేయడం, అట్లాంటి సంఘటనలు ప్రతి కార్యకర్త కూడా అనుభవించడం జరిగిందనమాట. అయితే నర్సిరెడ్డి గారు సూర్యోదయం మొదలు ఆ సందు సందులో కూడా వీధి వీధిలో తిరుగుకుంటూ క్షేమాలు కనుక్కుంటూ అక్కడ సమస్యలను కనుక్కుంటారు. అది వాస్తవమా? 100% ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ప్రతి కాలనీలో నైట్ డ్రెస్ వేసుకుంటాడు, వెళ్తాడు. ఎక్కడెక్కడ ఏ రోడ్లో ఇబ్బంది ఉంది, ఎక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, లేదంటే ఎక్కడ లైట్స్ లేవు, ఎక్కడ ఈవెన్ మనకు ఆయన కార్పొరేటర్ అంటే మామూలు మనం వాస్తవానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక నాయకుడు అనే వ్యక్తి చేయాల్సిన పనుల కంటే కూడా ఎవరైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయంటే కూడా ఆయన ఇబ్బందులను కూడా తను పరిష్కరించడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఈరోజు. అదే ఎందుకు అంత ప్రజలు అంటే ఆయనకు అంత పిచ్చి? ముందు నుంచి కూడా ఆయన అదే విధంగా ఆదరించడం జరిగింది. మన్సూరాబాద్ డెవలప్మెంట్ కాకముందుకు కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆయన అప్పటి నుంచి కూడా అదే విధంగా అందరితోటి అనుబంధం పెంచుకోవడం జరిగింది. అందరితోటి కూడా మంచిగా మమేకమై ఉండడం వల్ల ఈరోజు నర్సన్న ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండడం వల్ల ఈరోజు ఆయనకంత అభిమానులు కానివ్వండి, ఈరోజు ఆయన ఎమ్మెల్యే కాబోవడానికి కూడా అదొక కారణం. అంటే మీరు ఒకే డివిజన్ ఉంటారు కాబట్టి నర్సిరెడ్డి గారికి సపోర్ట్ కలుపుతురా? అలా ఏం లేదండి. ఇప్పుడు మన్సూరాబాద్ డివిజన్ ఒకటే కాదు, మీరు చంపాపేట పోనీయండి, కర్మన్ఘట్ పోనీయండి, బిఎన్ రెడ్డి పోనీయండి, వనస్లీపురం, నరసింహారెడ్డి క్యాండిడేట్ అంటే ఆ వ్యక్తి తెలియదనే వ్యక్తి ఎవరు లేరు. ఆయన ఎలాంటి వాడని అందరు చెప్తారనమాట. అది అది అలా ఏం లేదు. ఆయనకు ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా ఇప్పుడు మీరు మనం స్థానికంగా నియర్ బై ఉన్నట్టు చౌటుపల్లి పోయినా కూడా ఆయన తెలుసు, నల్గొండ పోయినా కూడా తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు మీరు ఒకటి అడిగిన దానికి నేను కూడా చెప్పేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి వ్యక్తిత్వం బాగాలేనప్పుడు రాజకీయాల్లో ఇన్ని రోజులు ఎవరు ఏ నాయకుడు కొనసాగడు కూడా. సో ఆయన ఇన్ని రోజులు కూడా 2 సార్లు కార్పొరేట్ అయ్యాడు, ఒక యువకుడు రేపు ఎమ్మెల్యేగా పోతున్నాడు అని ప్రజలే చెప్తున్నారు. ఆయన ఎమ్మెల్యే ఉంటేనే బాగుంటుందని ప్రజలు చెప్తున్నప్పుడు మనం అనుకోవడానికి తప్పు. ఇది నా వ్యక్తిగత ప్రశ్న కాదు, ప్రజలకు తెలియాలి నర్సిరెడ్డి గారు ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి, రానున్న రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఆయనని ఆదరించాలి అనేది మీ మాటల్లో చెప్తే ప్రజలు ఆలోచన చేస్తారు. మీ మనసులో ఉంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నప్పుడే ఈ విధమైన సేవలు చేస్తే ఆ స్థాయి అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యేగా అయితే ఇంకెన్ని విధాలుగా సేవ చేయొచ్చు అనేది ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇంకో విషయము, బీజేపీ పార్టీలో ఉన్న మీరు మీ పార్టీ అంటే పడని వాళ్ళు చాలామంది అంటుంటారు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది, తర్వాత మతతత్వ పార్టీ అని అనడంతో పాటు ప్రత్యేకంగా హిందువులపై దాడి జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను చెప్తున్నాను కదండి, మీకు చెప్పేది ఏంటంటే నేను హిందువులని సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో అంటే మన హిందుత్వం గురించి కూడా మాట్లాడితే ఏముందిలే మాట్లాడడం ఏముందిలే. మన ఫర్ ఎగ్జాంపుల్ పల్గామలో జరిగినటువంటి సంఘటన మీద కొవ్వొత్తులు ర్యాలీ ఇస్తే సగం మంది రావడం, సగం మంది రాకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది దగ్గర 2 రాకపోవడం ఉంటుంది కదా. అలాంటి ఈ హిందుత్వ సెక్యులర్స్ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో, పేరుకి హిందువు కానీ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు చేదోడు వాదోడుగా ఇక్కడ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళని అనగదక్కడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. హిందుత్వం కూడా ఉండాలి. హిందూ దేశం అని కొన్ని ముస్లిమ్సే చెప్తున్నారు. హిందూ దేశం అన్నారు తప్ప ఈ హిందుత్వ దేశం అని చెప్పి ఎక్కడ కూడా లేదు. అంటే మన తెలుగు వాళ్ళము, మన భాష ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమని మనం గొప్పగా చాటి చెప్తున్నాం కాబట్టి దాన్ని హిందుత్వం ఒక హిందూ దేశం అని చెప్పారు తప్ప ఇక్కడ ఏమి మనం ఓన్లీ స్పెసిఫిక్గా ముస్లిమ్స్ దేశము, స్పెసిఫిక్గా క్రిస్టియన్ దేశము అని ఎక్కడ కూడా అట్లా లేదు. కాబట్టి మనం ఇక్కడ అన్ని రంగాల వాళ్ళు, కులానికి సంబంధించి, మతానికి సంబంధించి సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలా రకరకాల ఉన్నటువంటి రిలీజియన్స్, క్యాస్ట్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన హిందూ దేశం అనేది ఒక దాన్ని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. సంతోష్ కుమార్ గారు, మీరు మొదట సమాజ సేవ చేయాలనుకున్నారు, తర్వాత ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. అసలు మీ మనసులోని లక్ష్యం ఏంటి, మీ గమ్యం ఏంటి? అసలు ఇవన్నీ చేయడానికి ఏదో ఒక గమ్యస్థానం అనేది ఉంటుంది. మీ మనసులో ఆ లక్ష్యం ఏంటి? వాస్తవానికి 2016లో నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్, అప్పుడు కూడా కొప్పుల నరసింహారెడ్డి గారు నిలబడము, నాకు టికెట్ రాకపోవడం, చిన్న వయసు కాబట్టి మరి ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక 1000 ఓట్లను నేను సంపాదించుకోవడం జరిగింది. మరి రీసెంట్గా 2021లో కూడా ఎలక్షన్ జరిగితే మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుడు మరి నరసింహారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో టికెట్ తీసుకొని వచ్చి గెలవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ టైంలో నాకు టికెట్ ఇవ్వకపోవడము, మరి పెద్ద నాయకులు నన్ను సంప్రదించి ఇది చాలా చిన్న వయసు, ఇంకా వయసు చాలా ఉంది, మరి ఆయన సీనియర్ లీడరు, మీకు మంచి భవిష్యత్తు ఉంది,
మన పార్టీ ఎలాగో కార్యకర్తల్ని చూస్తుంది కాబట్టి మీరు ఈసారి పోటీ చేయకుండా మరి నెక్స్ట్ సంవత్సరం మీకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తాం. అప్పటికి కూడా మీకు పార్టీలలో ఒక ఒక రకమైనటువంటి బంధుత్వం పెరుగుతుంది పార్టీతోటి నాయకులతోటి. సో ఈ అవకాశం ఈసారి నరసింహారెడ్డి గారికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మరి ఆ రోజు నామినేషన్ వేయకుండా నేను అలానే మరి కొప్పుల నరసింహారెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మరి అన్నని ఎమ్మెల్యేగా పంపించి కార్పొరేటర్గా నేను ముందుండి మరి ఇప్పుడు ఆ అన్న ఎలా అయితే చేశాడో సమస్యల మీద ఫైట్, నేను దానికి విధంగానే నేను కూడా ఫైట్ చేయాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చి వాళ్ళు పడ్డ సంతోషాన్ని నేను కూడా సంతోషపడాలని ఒక భావనతోటి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా మీరు ధనవంతుల కుటుంబం నుంచి వచ్చారా, లేకుంటే మధ్యతరగతి కుటుంబమా? మా కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డ కుటుంబం. ఉమ్, డౌన్ టు ఎర్త్ ఎట్లా వచ్చామంటే దెబ్బలు తాకుతున్నాయి, తగ్గుతున్నాయి, తాకుతున్నాయి, తగ్గుతున్నాయి. అలాంటి కుటుంబం నుంచి మేము వచ్చాము. మా నాన్నగారు ప్రైవేట్ ఎంప్లాయ్, అన్నయ్య ప్రైవేట్ ఎంప్లాయ్, వదిన హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఒక మంచి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కూడా సమస్యల్లోకి తోయకుండా మా కష్టం మీద ఈరోజు నిలిచి ఒక మంచి పేరుతోటి సంతోష్ కంటే ముర్షెట్టి అని ఒక బ్రాండ్ మేము చాలా గట్టిగా ఫీల్ అయ్యేదంటే ముర్షెట్టి అని చాలామంది అంటారు. మమ్మల్ని ఫ్రెండ్స్ కానీ, పెద్దలు కానీ, మిత్రులు కానీ, నాయకులు కానీ చాలామంది కూడా ముర్షెట్టి అనే పిలుస్తుంటారు నన్ను. సంతోష్ అనేది తక్కువ. సో అలాంటి నేమ్ తెచ్చుకున్నప్పుడు కూడా మాకు మనసులో ఏమనిపిస్తుంది అంటే ఇంకా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా వెళ్తే ఇంకా తెచ్చుకోవాలి పేరు అనే ఒక జీల్ ఒక ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మా మనసుకి. సో అలాంటప్పుడు మేము ఎప్పుడు కూడా డబ్బులని ధనాన్ని ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ ల్యాండ్ గుంజుకోవాలి, కాంట్రవర్సీలో ఇరకాలి, కోర్టులో తిరగాలి, పోలీసుల స్టేషన్ తిరగాలి అనే సమస్యలు మాకు వద్దని నాకు ఇప్పటికి పేరు చాలామంది అంటుంటారు మనసులో. మన్సూరాబాద్లో కూడా నాయకులు కానివ్వండి, లేకపోతే చాలామంది ఫ్రెండ్స్ కానీ, కాలనీ అసోసియేషన్స్ కానీ కాంట్రవర్సీ లేని క్యాండిడేట్ అంటారు నన్ను. కాంట్రవర్సీ లేని వ్యక్తి ఈయన మంచి వ్యక్తి అని చెప్పేసి నన్ను సంబోధిస్తుంటారు చాలామంది కూడా. మరి ఎవరైనా వేరే పార్టీ వచ్చి మీరు ఇట్లా పోటీలు చేయకండి, మీరు నిలబడకండి, ఈసారి కూడా గతంలో 2016లో ఏ విధంగా అయితే జరిగిందో బుజ్జగింపులు చేశారనుకోండి, ఈ సంవత్సరం ఆ బుజ్జగింపుతో కూర్చునేటువంటి ఏమన్నా అవకాశం ఉందా? అంటే అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని మేము చేస్తాం. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాల్సినటువంటి సిద్ధాంతం మాకు కాదు. రోడ్ల మీదకి వెళ్ళడము, కూర్చోవడము, పార్టీ ఆఫీసులు పోయి ధర్నాలు చేయడము అలాంటిది కాదు. మనం పనులు చేసి మనం చేసేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, మనము ప్రతి మీటింగ్లో అటెండ్ అవ్వడం కానివ్వండి, మనం నాయకులు మన్నలు పెంచుకోవడం కానివ్వండి, వాళ్ళతో రిలేషన్ బాండింగ్ పెంచుకోవడం, ప్రజలలో మమేకమై ఉండడం కానీ పార్టీ ఖచ్చితంగా పిలిచి టికెట్ ఇచ్చే అవకాశం భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది. బీజేపీ పార్టీ అంటే డబ్బుకు దాసోహం అంటారు. ఆ టైంలో డబ్బు తీసుకొని టికెట్లు ఇస్తారనే వాదనలు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ డబ్బుకు ఆశించబడిన పార్టీ అయితే రాష్ట్రంలో ఇప్పుడు కూడా బీజేపీ ఉండేనండి. 10 నిమిషాలు చాలు తలుచుకుంటే పైసలు పెట్టి టికెట్ తెచ్చుకోవాలంటే ఎవరైనా సరే. కానీ అలాంటి పార్టీ కాదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గెలవలేకపోతుంది. కారణం ఏంటంటే డబ్బులు పెట్టే కెపాసిటీ ఉన్నా, ధోరణి ఉన్నా, డబ్బులు పెట్టకుండా సొంతంగా వ్యక్తిత్వంగా కానివ్వండి, లేదంటే స్థానిక నాయకుల విధానం బట్టి కానివ్వండి, ఈరోజు గెలుచుకున్న వాళ్ళందరూ కూడా మంచి పేరున్న వాళ్ళు కాబట్టి ఆ విధంగా ముందుకు వస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో కాంగ్రెస్ లాగానో, టీఆర్ఎస్ లాగా పార్టీ లాగానో కాదు. బట్ డబ్బులు ఉన్నోడికే మనం కొంతమందిని చూసినాం. బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ రాగానే బీజేపీ, మళ్ళీ బీజేపీ నుంచి రాగానే నెక్స్ట్ డేనే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి రాగానే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే ఢిల్లీ పోయి వాళ్ళ అన్నతో మాట్లాడి కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. బీజేపీలో గెలవలేకపోయాడు. కారణం ఏంది? ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఆయన బీజేపీలో ఇమ్మడిలేకపోయారు. ఎందుకంటే ఇలా సిద్ధాంతాలు మంచి సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళు ఏంది అలవాటు పడ్డ వ్యక్తులు కాబట్టి, డబ్బుకి బాగా దాసోహమై అలవాటు పడ్డ వ్యక్తులు కాబట్టి భారతీయ జనతా పార్టీలో కొనసాగలేకపోయారు. లేదు అంటే ఈరోజు ఎప్పుడో ఆయన గెలిచేవాడు. అయితే ఒక విషయము, బీజేపీ పార్టీ డబ్బుకు దాసోహం అనదనంటున్నారు. మరి అలాంటప్పుడు బీజేపీ పార్టీ మీ రక్తంలో ఉంది, కానీ బీజేపీ పార్టీలో మీరు లేరు అని నేను అంట. ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీకు ఈ పార్టీకి ఏదో ఒక పదవి ఉండాలి కదా, అంటే ఎందుకు ఇవ్వలేదు? నేను అదే అంటున్నాను. మీకు చెప్పేది ఏంటంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం రావాలంటే దానికి పడుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆఫీస్ బాయ్ ఉండేది. ఆయనకు ఎప్పుడు నేను 7th క్లాస్ 6th క్లాస్ ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ బాయ్. ఈరోజు నేను గ్రాడ్యుయేట్ అయిపోయి పీజీ అయిపోయి ఇక్కడ కూర్చున్నా. ఈరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం మంత్రిగా పొజిషన్లో ఉన్నాడు. మరి ఆ రోజే రావాలంటే ఇమ్మీడియట్లీ రాదండి. పార్టీలో కష్టపడాలి, ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి,
ఎంతో మంది నాయకులతో మమేకమై ఉండాలి. వాస్తవం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో ఉండాలంటే మనం 24/7 కష్టపడాలి, ప్రజల్లో మమేకమై ఉండాలి. అన్ని పార్టీల్లో డబ్బులు పెట్టగానే ఇలా 10 కోట్లు పడేద్దాం, 20 కోట్లు పడేద్దాం, లేదా ₹1,00,00,000 పడితే కార్పొరేట్ టికెట్ వస్తుంది, 20 కోట్లు పడేస్తే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, తప్పు. అది ఎక్కడో ఎవరు బెటరు, అది ఎవరో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి నాయకులు క్రియేట్ చేసినటువంటిది. ఏదో ఒకటి ఇప్పుడు వాస్తవం ఏదైనా చెప్పాలి అంటే ఆ పార్టీ మీద చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఈ విధంగా మభ్య పెడదాం ప్రజల్ని, ఏదో డైవర్ట్ చేద్దాం అన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా క్రియేట్ చేసేది తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ డబ్బుల పార్టీ కాదు. ఈసారి కార్పొరేట్ టికెట్ వస్తుందా భారతీయ జనతా పార్టీలో మీకు? 100% అండి. ఎందుకంటే మనము నమోచా 100% మీరే చూస్తారు కదా, టికెట్ వస్తుంది, గెలుస్తాం, ఖచ్చితంగా క్యాన్వాసింగ్ చేస్తాం, ప్రతి డోర్ టు డోర్ కలుస్తాం. మనం చేసినటువంటి కార్యక్రమాలు, మనం ఒక కార్పొరేటర్ కాకపోయినా, ఒక నాయకుని కాకపోయినా, నేను ఏవైతే సోషల్ యాక్టివిటీస్ చేశానో కోవిడ్ నుంచి మొదలు పెడితే దానికంటే ముందున్నటువంటి పరిస్థితులను తెలుసుకొని, చాలా మంది కూడా వైట్ రేషన్ కార్డు కావాలని వస్తుంటారు ఇంటికి, లేదంటే విడో పెన్షన్ కావాలని చెప్పేసి, లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు 60 ఉన్న వాళ్ళకి పెన్షన్ కావాలని చెప్పేసి, మనం వాళ్ళకి ఏదో చిన్న చిన్న సహాయాలు, ఓటు కావాలి, ఓటు లేని వాళ్ళకి ఓటు కావాలని చెప్పేసి ఎన్నో సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్కి లైన్లో లైట్లు పోయినాయి, కొంచెం సంతోష్ చెప్పవా అంటే ఆ లైట్లను మాట్లాడి స్థానిక నాయకులతో, జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి, మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను తీర్చడం. కాబట్టి మనం ఎన్నో యాక్టివిటీస్ అట్లానే చేసినాం. అంటే మనోడు అందుబాటులో ఉంటే జరం కొంచెం ఎక్కువ చేస్తాడని ఒక ఆలోచన ఉంది తప్ప పిలవగానే రాలేదని ఒక ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన కూడా లేడు కదా, పొజిషన్లో లేడు కదా, ఆయనకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు నేను ప్రజల్లో తీసుకురావడం జరిగింది. సో అందుకని నేను టికెట్ అనేది పక్కా వస్తుందని చెప్తున్నాను. పహల్గామా దాడి జరిగినటువంటి పాక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అంటారు? వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ఈరోజు భారతదేశం చెప్పుకోవడానికి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 130 కోట్లనే చెప్తున్నారు. మరి ఈరోజు 200 కోట్లు ఉన్నారా, 180 కోట్లు ఉన్నారా, 170 కోట్లు ఉన్నారా తెలియదు. సో మన భారతదేశం చాలా పెద్ద దేశం, విశాలవంతమైనటువంటి దేశం. ఈరోజు కాశ్మీర్లో మన దాంట్లోకి తీసుకురావడము, దాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు కూడా ఒక బిజినెస్ లాంటిది ఏర్పరచుకొని ఒకటి వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వల్ల మంచి ఒక కాశ్మీర్ని ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ వ్యక్తి. సో ఇలాంటి ప్రదేశంలో పహల్గామాలో టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళను చంపడం జరిగిందో ఈరోజు భారతదేశం కూడా తొందరపడట్లేదు. కొన్ని నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి అంటే ప్రాణానికి ప్రాణం కాకుండా, అంటే అసలు సమస్యలు ఎంత ఇబ్బంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ డెసిషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఇక్కడ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీల్ని వాళ్ళ దేశానికి వెళ్ళి పొమ్మనడము, వీసాలు కట్ చేయడము, ట్విట్టర్లు క్లోజ్ చేయడము, ఫేస్బుక్లను క్లోజ్ చేయడము, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి నీరుని అక్కడికి వెళ్లకుండా, సప్లై లేకుండా దాన్ని క్లోజ్ చేయడము, ఇలాంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళకు ఒక బుద్ధి వచ్చే రకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి చాలా సంతోషమైంది. అంటే దెబ్బకు దెబ్బ అనేది కాకుండా ఒక విధానాన్ని వాళ్ళకి ఎలాంటి చేస్తే ఒక సమస్యను ఎంత బాధ అనేది ఉంటుంది అనేది తీసుకురావడానికి ఇంకా నరేంద్ర మోడీ గారు చేస్తున్నట్టు కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషదాయకం. ఈరోజు ఆయన ఉన్నారంటే చాలా ఆనందదాయకం. లేదు అంటే ఆ రాహుల్ గాంధీ లాంటి నాయకులు ఉంటే ఈరోజు హైదరాబాద్లో కూడా దాడులు జరుగుతాయి. చాలా వరకు కాంగ్రెస్ హయాంలోనే మనం 2006లో అనుకున్నటువంటి దాడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగినటువంటి, దిల్షుక్నగర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్. వాళ్ళకి ఏంటంటే నీడనిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇంట్లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులంతా కూడా కాంగ్రెస్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. మనం చూస్తున్నాం, మన స్టేట్మెంట్ ఏమిచ్చారు? భద్రతా వైఫల్యం అన్నారు. భద్రతా వైఫల్యం అని ఒక సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి మనం దేశం బాగుంది, ఈరోజు మంచిగా ఉంది, పద్ధతిగా గలవాటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి ఆయన అనడానికి ఏమి లేదు కాబట్టి భద్రతా వైఫల్యం సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడే కూడా పక్కన కూర్చున్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి నాయకుడు, ఈవెన్ ఓవైసీ కూడా ఇక్కడ ఉండి ఢిల్లీకి రావాలంటే పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వం సంభాషణ చేసి మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి నల్ల బ్యాడ్జ్ ఆయన ప్రతి కాలనీకి వెళ్ళి మరి ఇచ్చి ఈరోజు మరి చనిపోయిన వాళ్ళకు కూడా సంఘీభావం తెలిసినటువంటి వ్యక్తి. మరి వాళ్ళకంటే వేస్ట్గా ఉన్నటువంటి ఎవరంటే కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ భద్రతా వైఫల్యం. ఈటెల రాజేందర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, చికోటి ప్రవీణ్ గారిని తరచూ కలుస్తూ ఉంటారు. ఏం దేని గురించి చర్చిస్తుంటారు? నేను మీకు ఇందాకనే చెప్పిన, మనం కార్యకర్తలం, మనం ఒక నాయకులం, ప్రజలలో మనం ఎంత మమేకమై ఉండి
మనం ఒక మనోధైర్యాన్ని ఇవ్వగలుగుతామో అదే విధంగా పార్టీలో మనం ఉన్నాము అంటే నాయకులకు కూడా మనం తెలియాలి. వాళ్ళు కూడా డౌన్ టు ఎర్త్ వచ్చిన నాయకులు ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకోగలుగుతారు. కాబట్టి కిషన్ రెడ్డి గారిని కలుస్తూనే ఉంటాము, బండి సంజయ్ గారిని కలుస్తూనే ఉంటాము, అప్పుడప్పుడు ధర్మపురి గారిని కలుస్తూనే ఉంటాము. ఇక మాకు దగ్గరంటే మాకు మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని కూడా రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. మాకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కూడా అట్లనే ఉంటాయి. మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కూడా వాళ్ళు కూడా కార్యకర్తల దగ్గర తీస్తుంటారు. కాబట్టి మేము అదే ఉద్దేశంతో వాళ్ళని రెగ్యులర్ కలవడం జరుగుతుంది. ఈ చికోటి ప్రవీణ్ గారు అంటే అన్న తమ్ముడు అనుబంధం. ఆయన కూడా పార్టీల మధ్య యాక్టివ్గా ఉండడం, అన్నతో కూడా మేము పార్టీ ఆఫీస్కి పోవడము, అట్లా ఆ బంధుత్వం ఆ యొక్క విధానం నాకు నచ్చింది. కాబట్టి నేను రెగ్యులర్గా అందరినీ కలవడం జరుగుతుంది. ఇంత చురుకుగా ముందుకు సాగడానికి మీ వెన్నుముక, మీ ధైర్యం ఎవరని సూటిగా అడిగితే ఎవరి పేరు చెప్తారు? సూటిగా అడిగితే చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. నా బలం, నా ధైర్యం, నాకున్నటువంటి ఏకైక లక్ష్యం అన్నీ కూడా నా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే పార్టీలో మీకు చెప్పినట్టుగా కార్యకర్త కష్టపడితే పార్టీ ఎంత దూరమైనా తీసుకుపోతుంది. ఆ ఉన్న ఒక్క పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. నా ధైర్యమైన, నా సాహసభరితమైన, నేను చేయాలన్న పనిని ముందుకు తీసుకెళ్లాలన్న భారతీయ జనతా పార్టీ. రానున్న రోజుల్లో కార్పొరేటర్ అవుతా అని నమ్ముతురా మీరు? 100% అవుతా. నేను ప్రజల్లో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరిస్తున్నా. ఎందుకు ఇవ్వదు పార్టీ? ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది. నేను పార్టీ టికెట్ ఇస్తుంది, మీరు గెలుస్తారని నమ్ముతురా? 100% నమ్ముతాను నేను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన నేను కాంట్రవర్సీ కాదు. నేను ఎవరిని కబ్జా చేయలేదు, ఎవరి ల్యాండ్లో ఇబ్బందులు పెట్టలేదు, ఎవరిని కూడా బెదిరియలేదు, ఎవరిని కూడా సెటిల్మెంట్ చేయలేదు. నా పద్ధతి ఏందో, నా సిద్ధాంతం ఏందో, నా పని ఏందో నేను చేసుకొని పోతా. రాజకీయంలో ఉన్న వాళ్ళు సహజంగా ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకరిని బెదిరిస్తారు. మీరు ఎప్పుడు బెదిరియలేదా? బెదిరిస్తున్నామంటే అవతల వాని విధానాన్ని బట్టి మేము బెదిరిస్తాం. ఇప్పుడు నువ్వేం రా అంటే నేనేం రా అంట. నువ్వు మంచిగా ఉన్నంతసేపు నేనేమనండి. అదే కదా మనకు కావాల్సింది కూడా. మీరు ఎదుటి వాళ్ళని మీరు గౌరవించినప్పుడు నేను కూడా మిమ్మల్ని గౌరవించడానికి రెడీ ఉంటా. అంతే. అక్కడ చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. అదేంటి మనం ఓన్లీ చూపించేది ఏంది, అక్కడ ఏదో బీజేపీ నాయకుడు ఇది చేసిన అని చూపిస్తారు తప్ప అవతల వాడు ఏం చేసిండు అనే విధానాన్ని కూడా చూపించాలి. వాడు ఏం చేసిండో తెలిస్తే ఇక్కడ ఏం చేసి ఇతల వాడు ఏం చేసిన అనేది కూడా మనం తెలిసిపోతుంది. నేను చెప్తున్నా సిద్ధాంతాలు కలిగిన పార్టీ, మంచిగా ఒక పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ, దేశభక్తి కలిగిన పార్టీ, హిందుత్వ పార్టీ ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ. ఇంకా ఇప్పుడున్న మీరు ఆల్మోస్ట్ మీ డివిజన్లో మీరు అందరికీ నోటెడ్ పర్సన్ ఉన్నారు. ఇంకా కొత్త తరహాలో మురిశెట్టి సంతోష్ కుమార్ని ఏ విధంగా చూస్తారు ప్రజలు? ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. టీవీ కాలనీ ఉంది హైతనగర్లో. అది మామూలుగా ఇప్పుడు ఏంది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని విచ్చలవిడిగా చీల్చడం జరిగింది. మనకు అక్కడ మదర్ డైరీ దగ్గర చూసుకుంటే అక్కడ వనశ్లీపురం కలిసింది, అక్కడ హైతనగర్ కలిసింది, అక్కడ మన్సూరాబాద్ కలిసింది. టీవీ కాలనీ ఉంది, పవనగిరి కాలనీ ఉంది, లక్ష్మీ భవానీ కాలనీ ఉంది. అక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్లు వేయాలి. ఇంకా అక్కడ మనం పెద్ద చెరువు కట్ట సమస్యలో ఉంది. అది వనశ్లీపురం నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ని ఒక ట్రంక్ రూపంలో దాన్ని డివైడ్ చేసి దాన్ని ఒక పద్ధతిలో దాన్ని దారిలో తేవాలి. కొన్ని అపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే కొన్ని బిల్డర్స్ ప్రజలతో కాకుండా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి వాళ్ళతో సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్లు, కాలనీ, ఇప్పుడే పవనగిరి కాలనీ ఉంది, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలనీ, వాళ్ళకు రోడ్లు లేవు. రోడ్ నెంబర్ 3 ఉంది అక్కడ, ఫేజ్ 3. అక్కడ అట్లాంటి వాటి మీద మనం ఫైట్ చేసి వాళ్ళ పనులు క్లియర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఎందుకు అడిగినంటే ఈ సమస్యలు రానున్న రోజుల్లో మరి కొద్ది కాలమే ఉంది. ఇప్పుడు కార్పొరేటర్కి టైం ముగిసేటువంటి కాలం. అందువల్ల రానున్న రోజుల్లో కార్పొరేటర్గా నిలబడితే మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు అనేది, ఏం నెరవేరుస్తారు అనేది ఆ క్వశ్చన్. ఇక చూసినట్లయితే ప్రజాసేవ చేస్తూ మీ సామాజిక సేవను కూడా కొనసాగిస్తూ ఉంటారా? 100%. ఇప్పుడు వాసవి క్లబ్లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నాను. నేను దీనికంటే ముందు ప్రెసిడెంట్గా చేశా. చాలామంది అంటుంటారు వాసవి క్లబ్ అంటే మీ క్యాస్ట్కి సంబంధించిందేనా అనేది ఒకటి భావన అందరిలో ఉంటుంది. మీ ద్వారా తెలియజేసానంటే వాసవి క్లబ్ అనేది ఏంటంటే కులానికి, మతానికి అతీతంగా సంబంధం లేకుండా ఏదైతే సోషల్ సర్వీస్ చేస్తారో అది వాసవి క్లబ్. ఒకటి ఆర్యవైశ్య సంఘం. ఆర్యవైశ్య సంఘం అంటే ఏంటంటే వైశ్యులలో ఉన్నటువంటి ఇబ్బందులను, సమస్యలను అన్ని విధాలుగా కూడా మళ్ళీ అందులో కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. వీటిని ఆర్యవైశ్య సంఘం అంటారు. క్లబ్ అంటేనేమో కులానికి, మతానికి సంబంధం లేకుండా చేసే సర్వీస్లను వాసవి క్లబ్బు. ఆర్యవైశ్య సంఘం అంటే కులంలో ఉన్నటువంటి ఇబ్బందులను, లేదంటే అందులో ఉన్నటువంటి సోషల్ సర్వీస్లను ముందు తీసుకెళ్ళిపోయేది ఆర్యవైశ్య సంఘం. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ క్లబ్ ఉంది. లయన్స్ క్లబ్ ఎలా ఉంటుందో వాసవి క్లబ్ కూడా అలా. చివరిగా ఒక విషయం చెప్పండి సంతోష్ గారు. మురిశెట్టి సంతోష్ కుమార్ అనే మీరు ఓన్లీ
మీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వైశ్యులకు సంబంధించినటువంటి వారికి మాత్రమే సేవ చేయడానికి ముందడుగు వేస్తాడా, లేకుంటే అన్ని వర్గాల వారికి సేవ చేయడానికి ముందుకు వస్తారా? వాస్తవానికి వాసవి క్లబ్లో జాయిన్ కాకముందుకు అసలు కులం అనేది ఒకటి ఉంటుంది. రాజకీయాలలో కూడా మనం దీన్ని ఈ విధంగా బయటికి తీసుకురావాలనే ఆలోచన కానీ అలాంటిది కానీ నాకు తెలియదు, లేదు కూడా. సో ముందైతే ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు వచ్చినాక కూడా క్యాస్ట్ అనేది నథింగ్ అండి అసలు. ఎందుకంటే ఇప్పుడు మనము హోటల్కి పోతాం, అక్కడ పెట్టే ఫుడ్ మన క్యాస్ట్ కూడా చేస్తుండా, లేదంటే హాస్పిటల్ సమస్య ఉంది డాక్టర్ మన క్యాస్ట్ డాక్టర్ చూస్తున్నాడా, కాలేజీలో ఫ్యాకల్టీ ఉంటాడు మన క్యాస్ట్ అతనే. అలా అనుకుంటే ఈరోజు ఎవరైనా చనిపోయారంటే కూడా మన క్యాస్ట్ వాళ్ళే రావాలనుకోవడం తప్పు. అది ఎక్కడ ఇంట్లో వరకు లోపల గడప లోపల ఉన్నప్పుడు మాత్రమే మన కులం. గడప అవతలికి వెళ్ళామంటే మనం దేనికైనా చేయడానికి రెడీగా ఉండాలి. సో దానికి ఒక మంచి పద్ధతిలో మనం ముందుకెళ్తేనే భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుందని ఆలోచన. ఇవి మన్సూరాబాద్ డివిజన్ సమాజ సేవకుడు, ప్రజా సేవే తన లక్ష్యంగా భావిస్తున్నటువంటి మోరిశెట్టి సంతోష్ కుమార్ గారి మాటలతో చూస్తున్నాం. మరో గెస్ట్తో మేము ముందుంటాను స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో. చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్. కెమెరామ్యాన్ అఖిల్తో నేను మీ గంగాధర్. నమస్తే.